స్వాగతం, సుస్వాగతం. ఈ వారం చాలా మంచి టాపిక్స్ మనము ఈ వారం మనం తెలియజేసుకోవాలి. చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. అలాగే కలియుగ భగవద్గీత ఛానల్ ఫస్ట్ ఇంట్రడక్షన్ మరొకసారి చెబుతాను. మన ప్రేక్షకులు లైవ్లో వచ్చేంత వరకు యూట్యూబ్ ఛానల్స్ కలియుగ భగవద్గీత, కలియుగ అన్నమయ్య, పప్పీస్లో ఈ ఛానల్స్ని ఫాలో అవ్వండి. కలియుగ భగవద్గీత ఛానల్ ఉద్దేశం మనము ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మోక్షం పొందడానికి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ద్వారా మనము మోక్షంని పొందడానికి, అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి ఏంటో తెలియజేస్తుంది. అలాగే పప్పీస్లో మూగజీవి యొక్క ప్రేమను మనము తెలుసుకోగలుగుతాము. ఇక ఈ ఛానల్ 15 భాషల్లో మీకు అవైలబుల్ ఉంది. అది అది 15 భాషల్లో ఈ ఛానల్ మీకు అవైలబుల్ ఉంది. కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ 15 భాషల్లో మీకు ఛానల్ లింక్స్ ప్రొఫైల్లో చూడగలరు. అలాగే కలియుగ భగవద్గీత కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్తో సహా నిజమైన దైవభక్తి కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్ నాతో డైరెక్ట్ మాట్లాడడానికి, మీ యొక్క నిజమైన దైవభక్తులుగా మారడానికి ఈ నిజమైన దైవభక్తి కమ్యూనిటీ ఛానల్, ట్రూ డివోటీ కమ్యూనిటీ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఈ ఛానల్లో చేరాలంటే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి మెయిల్ చేయండి. ఏమనంటే లింక్ రిక్వెస్ట్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. మీరు నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. మీ యొక్క అనుభవాలు, దైవ అనుగ్రహం గురించి, దైవం యొక్క మీ జీవితంలో జరిగిన విషయాలు అన్నీ పంచగలరు, నాతో పంచుకోగలరు. అలాగే మీరు ఇలాంటి ఈ భగవద్గీత ప్రకారం ఎలాంటి డౌట్స్ ఉన్నా మాట్లాడగలరు. మీలోని బాధలు, మీలోని కష్టాలు ఏమైనా ఉంటే నాతో చెప్పుకుంటే దాని నుంచి ఎలా బయటపడాలనేది నేను చెబుతాను. అలాగే ఈ కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు త్వరలో నాకు ఒక ఆలోచన ఈరోజే వచ్చింది. ఏంటంటే ఒక 2 వారాలు, ప్రతి నెల 2 వారాలు యూట్యూబ్ లైవ్, 2 వారాలు జూమ్ మీటింగ్ పెడదామని ఆలోచిస్తున్నాను. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. జూమ్ మీటింగ్ ఒక 1 అవర్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా నాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడవచ్చు. ఇక లాస్ట్ వీక్లో ఒకరు కామెంట్ చేశారు, తమ్ముడు అన్న నాకు బర్త్డే విషెస్ చెప్పు అని. కానీ నాది యూట్యూబ్ ఆండ్రాయిడ్ వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్గా ఉండడం వల్ల, అంటే నా ఫోన్ కూడా ఓల్డ్ వర్షన్ ఆండ్రాయిడ్ కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే డిస్ప్లే అవ్వట్లేదు ఎందుకో. కానీ చైతి
ఆయన పేరు చైతన్య అనుకుంటా. చైతి, హ్యాపీ బర్త్డే బిలేటెడ్. మీరు బర్త్డే విషెస్ చేసుకోవడం కాదు, అంటే బర్త్డే చేసుకోవడమే కాదు, పండగలు ఎలాగా నేను దీపావళికి పెట్టాను ఒక వీడియో. పండగలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం నెక్స్ట్ పండగకు మనం పోయిన పండగకు మనం ఎలా ఉన్నాము, మనలో ఎలా మార్పు కలిగింది, ఏ మార్పు వచ్చిందనేది తెలుసుకోవాలి. అలాగే బర్త్డే చేసుకుంటాము, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ బర్త్డే చేసుకుంటాము, కానీ మనలో ఎంత శుద్ధిగా మనము మారాము, ఆ దైవానుగ్రహం పొందడానికి మనలో ఏ మార్పు వచ్చిందనేది తెలుసుకోవాలి. తమ్ముడు చైతి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కొద్దిగా లేటుగా చెబుతున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. మీకు కూడా, మీరు కూడా నాలాగా మారాలని కోరుకుంటున్నాను. ఇక ఎప్పటి నుండో నేను కోరుకుంటున్నాను, 2023 నుండి, అంతకుముందే ఈ ఛానల్ పెట్టకముందు, కలియుగ భగవద్గీత యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు, నేను భగవద్గీత గురించి తెలుసుకున్నాను, మానవ జన్మ రహస్యం తెలుసుకున్నాను. ఎప్పుడెప్పుడా ఈ ప్రపంచ ప్రజలకు తెలియజేయాలి భగవద్గీత గురించి, అలాగే మానవ జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలి, మోక్షం పొందడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. అలాగే ఈ కలియుగంలో ముందు ఏమి జరుగుతుందా, మనం ఇప్పుడు అనుభవించేవి కష్టాలు, బాధలు, బయట జరిగే ఘోరాలు, ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి అనేది ప్రపంచ ప్రజలకు చెప్పాలి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు వెన్నంటి, నాకు తోడుగా ఉండి ఈ కలియుగ భగవద్గీత యూట్యూబ్ ఛానల్ పెట్టించాడు. ఇప్పుడు భగవద్గీత ఎప్పుడు కంప్లీట్ చేయాలి, పూర్తి కలియుగ భగవద్గీతను 18 అధ్యాయాలతో సంపూర్ణ కలియుగ భగవద్గీతను అనువదించాను. అలాగే ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. ప్రపంచమంతా మతద్వేషం గల మనుషులు ఉన్నారు, కానీ ఆ మతద్వేషం గల మనుషులలో వాళ్ళకు ఏది నిజము, ఏది అబద్ధం అనేది తెలియజేయాలి. ఏది మీరు మనిషిగా పుట్టినందుకు మనం ఏమి సాధించాలి ఈ జీవితంలో, మానవ జన్మ పుట్టినందుకు అనేది అందరి దేవుళ్ళు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి స్వరూపాలే అని నిరూపిస్తూ రుజువులతో సహా 8 భాగాలు చేశాను. చివరగా మతద్వేషం వద్దు, మతద్వేషం వల్ల మహాపాపంలో పడకండి అని వీడియో కూడా చేశాను. దీన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడా అని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు ఇప్పటికీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పూర్తి చేసేటట్టు చేశాడు. ఇక ఇందులో మనము తెలుసుకోవాల్సింది, మనము అందరి దేవుళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపాలని తెలుసుకోవాలి. అలాగే మనము బయట మతద్వేషం వాళ్ళు ఉన్నారు, ఒక దేవుణ్ణి ఇంకో మతం దేవుణ్ణి తిట్టడము, దూషించడము, అవమానించడము, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళల్లో మార్పు రావాలి, మళ్ళా మనము కూడా తెలుసుకోవాలి. వాళ్ళల్లో మనకు మార్పు తెచ్చేంత మనలో మార్పు రావాలి. అందుకే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భగవద్గీతను అనువదించడము, ఈ మతద్వేషం నుంచి బయటపడడానికి వీడియో చేయడము, ఇవన్నీ చేపించాడు. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయాలు 9 వరకు ట్రాన్స్లేట్ చేశాను 15 భాషల్లో. ఇది టైపింగ్ తోటి
చదవడానికి షార్ట్ వీడియోస్, ఇక మున్ముందు అధ్యాయాలు వస్తాయి. 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ షార్ట్ వీడియో నీ యొక్క కష్టాల నుండి నీకు నువ్వే బయటపడాలని నెక్స్ట్ షార్ట్ వీడియో రాబోతుంది. ఏంటంటే మనము కష్టపడతాము దీనికి, మన బాధ్యతలను నెరవేర్చడానికి. అందులో ఆ బాధ్యత నెరవేర్చాలంటే మనకు డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు కావాలంటే మనం కష్టపడాలి. ఏదో ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, ఏదో ఒకటి చేసి. కానీ నేను అనుభవంగా చెబుతున్నాను, మనం ఎంత కష్టపడ్డా రోజులు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ కష్టాలైతే పోవు. ఆ కష్టాలు పోవాలంటే ఏమి చేయాలి? అసలు ఎందుకు ఈ కష్టపడాలి? ఈ డబ్బు కోసం ఎందుకు కష్టపడాలి? డబ్బు సంపాదించేది ఆ వెంకటేశ్వర స్వామి ఏమంటున్నాడంటే 3 పూటల అన్నం తిని 3 పూటల నీ కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళకు భోజనం పెడుతూ ఈ మానవ జన్మ ఎందుకు అనేది ఆలోచిస్తూ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి మనము కష్టపడాలి అంటున్నాడు. అంటే దైవ అనుగ్రహం పొందడానికి కష్టపడాలి అంటున్నాడు. మరి అలా చేయకుండా డబ్బు డబ్బు అని ఆస్తులు మూటలు కట్టుకోవడానికి కష్టపడుతున్నారే, ఆ కష్టంలో మీరు ఎంత బాధను అనుభవిస్తున్నారు, అలాగే ఆ బాధ వల్ల మీకు వచ్చే అనారోగ్యం ఎంత ఘోరంగా ఉంటుంది, దానివల్ల మీరు ఎంత ఫ్యూచర్లో ఎన్ని బాధలు పడతారు. ఆ డబ్బు కోసం కష్టపడడం కాదు, దైవానుగ్రహం కోసం కష్టపడండి అని ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. యాక్చువల్లీ మనం ఎంత డబ్బు కష్టపడ్డా మన అనారోగ్యం వచ్చిందంటే, ఆరోగ్యం పాడు చేసుకుంటే మళ్ళీ ఆ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఆరోగ్యం కోసం. మళ్ళీ ఆ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మనం కష్టపడాల్సి వస్తుంది. అలా కావద్దు. వెంకటేశ్వర స్వామి ఏమంటుండంటే, మీరు కష్టపడాల్సింది దైవానుగ్రహం పొందడానికి, అంతేకాని డబ్బు కోసం కాదు అని అంటున్నాడు. ఇక ఆ షార్ట్ వీడియోలో ఇంకా మీకు వివరించి చెబుతున్నాను కాబట్టి అందరూ అర్థం చేసుకోగలరు. మీ కష్టాల నుండి మీరే బయటపడాలి. కొంతమంది నేను కష్టపడుతున్నాను అని నేను నాది అని అహంకార భావంతో జీవిస్తూ ఉంటే అది వాళ్ళలో వచ్చే అనారోగ్యానికి దారితీస్తుంది తప్ప అది వాళ్ళలో మార్పు రాదు. కష్టపడుతున్నానని నేను నాది అనడం అది చాలా తప్పు. మనం ఆ కష్టాల నుండి బయటపడడానికి ఏమి చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇక ఈ వారం టాపిక్స్ నన్ను పూర్తిగా వెంకటేశ్వర స్వామి దైవ చింతన అంటే దైవ చిత్తంలోకి రమ్మంటున్నాడు. ఏంటంటే ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. నాకు కూడా రీసెంట్గా గొడవలు అయినాయి. కానీ నేను ఆలోచించాను, దేవుడా ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు కూడా ఇలా అవుతుంది ఎందుకు అని అంటున్నాడు. అలా నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నువ్వు పూర్తి దైవ చింతనలోకి వస్తే నీ కష్టాల నుంచి బయటపడతావు. నువ్వు అలా మొత్తం నీ యొక్క ఆలోచనలన్నీ పక్కదారిన పోకుండా పూర్తిగా నీ దైవ చింతనలో ఉండు అని అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. అందుకే అప్పటి నుండి పూర్తిగా ఆయనపైనే ఆలోచనలు, ఎవరి గురించి ఆలోచించట్లేదు, ఎవరి
వాళ్ళలో మార్పు కోసం నేను ఆలోచించట్లేదు. అది వాళ్ళ పాపకర్మలను బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించక తప్పదు. దైవ చింతనలోకి రావడానికి వాళ్ళకు చాలా టైం పడుతుందని ఆలోచించాను. అందుకే ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడతాము, బాధల నుంచి బయటపడతాము. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొడుతున్నారు. డబ్బును చూపించి, ఆస్తుల్ని చూపించి వాళ్ళే మనం గొప్పగా జీవిస్తున్నామని పిల్లల్ని చెడగొడుతున్నారు. తల్లి మంచిగా ఉంటే తండ్రి మంచోడు కాడు, తండ్రి మంచిగా ఉంటే తల్లి మంచోడు కాదు. అలా పిల్లల్ని చెడగొడుతున్నారు. అది వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా చెడగొడుతున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు. మనము ఎందుకు పుట్టామనేది తెలుసుకోకుండా వాళ్ళు డబ్బు కోసమే ఆలోచిస్తూ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా చెడిపోతున్నట్టే అని అర్థం. అందుకే తల్లిదండ్రులారా, భగవద్గీతను తెలుసుకోండి. మనము పిల్లలకు నేర్పించాల్సింది భగవద్గీత. భగవద్గీత ప్రకారం జీవించాలి. భగవద్గీత ప్రకారం వాళ్ళల్లో ధైర్యాన్ని, భయాన్ని తొలగించాలి, ధైర్యాన్ని పెంచాలి, మానసికంగా దృఢంగా ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ఉండేటట్టు చేయాలి. తల్లిదండ్రులారా, మీరు తెలుసుకోండి, మీ పిల్లలకు నేర్పియండి. ఇప్పుడు యువత, ముఖ్యంగా యువత నేర్చుకోవాలి. నా ఛానల్లో 18 years నుంచి 24 years వాళ్ళు కూడా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. వాళ్ళలో అలా మార్పు వస్తుందని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా మారుతారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఎవరైతే నిజమైన దైవభక్తితో దైవంపై నమ్మకంతో ఉంటాడో అతనిని వారి ఇష్ట దైవం ఎప్పటికీ వదలరు. వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. అలాగే దైవం అంటే ఇష్టం లేకపోయినా, దైవంపై నమ్మకం లేకపోయినా ఉన్న వాళ్ళైతే వాళ్ళను కూడా ఆయన వైపు వచ్చేటట్టు కష్టం ద్వారా అయినా కానీ, ఇంకే విధంగా అయినా కానీ వాళ్ళను తన వైపు తెచ్చుకునేటట్టు ప్రయత్నిస్తాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. అందుకే మనము నిజమైన దైవభక్తితో ఉండాలి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, చిన్నపిల్లల్లో దేవుడు ఉంటాడు. చిన్నపిల్లలు దేవుడితో సమానమని అందరు పెద్దవాళ్ళు కూడా అంటారు. అలాంటి పిల్లలకు మనకు చెప్పేంత ఆలోచన వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు వచ్చే డౌట్లు అనేవి అద్భుతంగా ఉంటాయి. అలాంటి పిల్లలను మనము ప్రేమగా పెంచాలి. అలాగే వాళ్ళలో ఏదైనా డౌట్ వచ్చినా దైవపరంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. భగవద్గీత ప్రకారంగా చెప్పినా పర్వాలేదు. అందుకే పిల్లలలో దేవుడు ఉంటాడని మనము ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, అది మనము చెప్పలేని విధంగా కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఆలోచనలు తెప్పిస్తాడు వాళ్ళలో ఉన్న దేవుడు, పరమాత్మ. అందుకే పిల్లల్ని పద్ధతిగా పెంచండి, దైవానుగ్రహం పొందేటట్టు పెంచండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి,
ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యాడు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. కానీ నాలాంటి వాళ్ళైతే ఎంతో కన్నులారా ఆనంద బాష్పాలతో నవ్వుతూ ప్రేమగా, అలాగే ఎంతో గౌరవంగా మొక్కుతూ మనం మాట్లాడతాము. కానీ కొంతమంది ఉంటారే, దేవుడికి యక్ష ప్రశ్నలు వేసే రకాలు ఉంటాయి. దేవుడిని అవమానించేటట్టు మాట్లాడతారు. ఒకవేళ నిజంగా ప్రత్యక్షమైతే దేవుడికే ఎటకారంగా మాట్లాడతారు. దేవుడా నువ్వు ప్రత్యక్షమవడమే మాకు గొప్ప వరం, అలాంటిది నిన్ను చూడటమే మాకు ఒక గొప్ప వరం అని భావించాలే. కానీ ఆ దేవుడికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే, ఇప్పుడు నేనే ఉన్నానండి, దేవుడి గురించి చెబుతున్నాను, ఇలా ఉంది నా అనుభవం ఇలా అని. కానీ వాళ్ళలో ఉన్న ఈర్ష్య, అహంకారం వల్ల తీసి పాడేసినట్టు మాట్లాడతారు. అలాంటిది నిజమైన దేవుడే వచ్చిన వాళ్ళలో ఉన్న అహంకారం, వాళ్ళలో ఎటకారం మాటలు ఉండడం వల్ల అది తెలుసుకోలేరు. ఇది అందుకే ఆ దేవునికి నిజమైన దైవభక్తుడే కావాలి. అంతేకాని ఎవరికి పడితే వాళ్లకు కనబడడు, ఎవరికి పడితే వాళ్లకు దైవానుగ్రహం ఈజీగా ఇవ్వడు. వాళ్ళల్లో నిజమైన దైవభక్తి ఉన్న వాళ్ళకు, భగవద్గీతను అనుసరించిన వాళ్ళకి దైవానుగ్రహం కలుగుతుంది. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, రమణ దీక్షుల గారు. ఆయన ఏమన్నారంటే, ఆయన టీటీడీలో ప్రధాన అర్చకుడు. ఇంతకుముందు ఆయన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సేవ చేసిన వారు. మరి ఆయనతో వెంకటేశ్వర స్వామి మాట్లాడినారు. నాతో కలలో మాట్లాడినట్టు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడచ్చేమో. అలా ఆయనతో ఒక వాక్కు, అంటే ఆయన వెంకటేశ్వర స్వామి మాట చెప్పాడు. ఏమని? నా కోసం ఎక్కడెక్కడ నుండో ప్రపంచం నుంచి నన్ను దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలను అడుగుతారు. ఆ కోరికలను నేను నెరవేర్చి పంపిస్తాను అని అన్నాడు. అలాగే ఈ కోరికలు అనేవి లేకుండా ఎవరైతే కోట్లలో ఒక్కరు నాకు నువ్వే కావాలి, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీకే శరణు వేడుతున్నాను అని భావించి వచ్చేవారు ఎవరుంటారో వాళ్ళను నా పాదాలను ఎవరైతే శరణు వేడతారో వాళ్లకు నేను ఖచ్చితంగా మోక్షంని ప్రసాదించి వాళ్ళ ఆత్మను నేను ఐక్యం చేసుకుంటానని చెప్పాడు ఆ వెంకటేశ్వర స్వామి రమణ దీక్షులు గారితో. ఆ రమణ దీక్షులు గారే ఆ వీడియోలో చెప్పారు. మరి అలా కోట్లలో ఒక్కడిని నేనే అని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను. ఎంతోమంది నిజమైన ప్రేమను, అబద్ధ ప్రేమను తెలుసుకున్నాను. ఎవరు చుట్టము, ఎవరు నిజమైన బంధుత్వం గలవారు, ఎవరు నిజమైన స్నేహితులు అని అన్నీ తెలుసుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. ఆఖరికి నువ్వు వేడితేనే నేను ఆ తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేసి ఆత్మదర్శనం ద్వారా ఆయన అనుగ్రహం పొందాను. అందుకే కోట్లలో ఒక్కడికే వస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, వేలల్లో ఒక్కడికే నన్ను తెలుసుకునే జ్ఞానం వస్తుంది
ఆ ఒక్కడు కూడా పూర్తిగా తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆలోచనలు ఎలా వస్తాయంటే అనంతమైన ఆలోచనలు వస్తాయి. అసలు తట్టుకోలేనంత. ఒక్కొక్కసారి నిజంగా చెప్తున్నాను, ఖమ్మం కీర్తి ప్రశాంతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని? నాకు ఒక రోజైతే మెంటల్ అంటే పిచ్చి లేసేటట్టు బ్రెయిన్ అలా తిరిగిపోయిందని. అలా దైవానుగ్రహం పొందిన వాళ్ళకు ఎప్పటికీ ఏదో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ ఆ ఆలోచనల వల్ల మంచి రూట్లో వెళ్తారు. ఆ చెడు ఆలోచనల నుండి బయటపడడానికి ఎలా అనేది ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నేను కూడా. అందుకే ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి నేను దాసోహం. నా జన్మ ఆయన కోసమే ఇచ్చాడు. ఈ జన్మను ఆయన దైవ కార్యాన్ని నెరవేర్చడానికి. ఇప్పుడు భగవద్గీతను అనువదించాను, ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలియజేశాను. కానీ మున్ముందు నాతో చేపించేవి చాలా ఉన్నాయి. అది నాకు అన్నీ తెలుసు. ఆయన అన్నీ తెప్పిస్తూనే ఉంటాడు. కానీ అది ఆయన విశ్వపతి గారు పెద్దవారు, 60 ఏళ్ళు పైన ఉంటారు. ఆయనతో బుక్కులు రాపించాడు. ఆయనకు ఎంతవరకు అర్హతనిచ్చాడో అంతవరకు అర్హతనిచ్చాడు. నాకు భగవద్గీతను అనువదించేటట్టు చేశాడు. ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలియజేసేటట్టు చేశాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా మార్చాలి, ఎలా ఉండాలి, ఉంటే ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుందని కూడా నాకు తెలియజేశాడు. కానీ అది స్టెప్ బై స్టెప్ ఎలా అనేది ఆయనే తెలియజేస్తాడు. అది మనము ఓపికతో ఉండాలి. దేవుడు ఎవరికి ఓపిక ఎక్కువ ఉంటుందో వాళ్ళకే తెలియజేస్తాడు. ఎవరు అమాయకులుగా ఉంటారో, ఎవరైతే అమాయకులుగా ఉండి ఏమీ తెలియకపోయినా ఆయన దేవుణ్ణి తలుచుకుంటూ జీవిస్తూ ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తాడు. నాకు అసలు జీవితం అంటే ఏంటో తెలియదు, ఇంతకుముందు ఎలా బతకాలో తెలియదు. కానీ అన్నీ ఆయనే నేర్పించాడు. ఈ సమాజంలో బతకాలంటే ఇలాగా ఉండాలి అని. ఇప్పుడు సమాజాన్ని మార్చడానికి ఏమి చేయాలనేది కూడా నేర్పిస్తున్నాడు. అది కొంత ఓపిక పట్టాలి. నా చుట్టూ వాళ్ళు ఉన్న వాళ్ళే నన్ను ఏదో దైవభక్తిలో వెళ్ళాడు, డబ్బు అంటే సంపాదించే విధానం లేకపోయింది అనే ఆలోచనతో ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పై నమ్మకంతో చెబుతున్నాను. డబ్బు అనేది కష్టపడితే కానీ రాదు అనే మాట కాదు. దైవభక్తి ఉంటే, నిజమైన దైవభక్తితో ఉంటే, దైవశక్తి నీకు తోడైతే ఆ డబ్బు అనేది ఆటోమేటిక్గా ఆయనే ఇస్తాడు. అది ఎలా అనేది ముందు ఫ్యూచర్లో తెలియజేస్తాడు. అది నా ద్వారా మీకు ఖచ్చితంగా నిజమైన దైవభక్తుడు ఇతనే అని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పే రోజు వస్తుంది. ఆ తెలియజేసే రోజు వస్తుంది. అందుకే నేను ఆ నమ్మకంతో దృఢంగా ఓపికతో అందరినీ ఎవరు బాధ పెట్టినా తట్టుకొని ఉండేటట్టు చేస్తున్నాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆయన వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది కోరికలు కోరుకుంటారే,
మరి ఆయన కోరికలు తీరుస్తాడు, మీ కోరికలు తీరుస్తాడు. కానీ మరి ఆయన కోరిక మీరు తీరుస్తున్నారా? మీ కోరికలు తీర్చుకుంటున్నారే ఆయనను మొక్కి? మరి ఆయన కోరిక ఏంటో తెలుసుకుంటున్నారా? ఆయన కోరిక ఏంటి? నన్ను శరణు వేడండి, మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నిజమైన దైవభక్తితో ఉండండి, భగవద్గీతను తెలుసుకోండి, భగవద్గీత ప్రకారం నడవండి, నన్ను శరణు వేడితే మీ కష్టాల నుండి, బాధల నుండి, ఎంతటి ఘోరాల నుండైనా, ఎంతటి పాపాల నుండైనా మిమ్మల్ని బయటపడేస్తాను అని అన్నాడు. ఆయన కోరిక అది. మరి మీ కోరికలు మీరు తీర్చుకుంటున్నారా? కానీ ఆయన కోరిక కోసం, నీ కోరిక నేను నెరవేరుస్తాను, నేను మారుతాను అని ఒక్కరైనా, వేలల్లో ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? ఈ జనరేషన్లో అంత స్వార్థంగా, అబద్ధపు ప్రేమతో, కల్మషం, ఈర్ష, ద్వేషం, అహంకారం ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. అలాగే కలిమాయలో పడి పాపాలు చేస్తూ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నేను పొద్దున్నే టీవీలో పెడతాను. హిందూ ధర్మం ఛానల్, భక్తి టీవీ, అలాగే టీటీడీ ఛానల్. ఏంటంటే దైవ సంబంధమైన పొద్దున్నే పెడితే మనకు మనస్సుకు మనశ్శాంతిగా ఉంటుంది. మన చెడు ఆలోచనలు రాకుండా దైవ ఆరాధనలో ఉంటాము. చెడు ఆలోచన చేయకుండా ఉండడానికి అలా మనం చేస్తాము. నేను గుడిలో అభిషేకాలు చేసేది చూశాను. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే దేవునికి కావలసింది ఏంటి? మనలో మన ఆత్మ శుద్ధిగా ఉండాలి. మనలో ఆత్మ శుద్ధిగా ఉంటే నీలో పరమాత్మ తెలుసుకుంటావు. నువ్వు నీలో ఉన్న దైవశక్తిని తెలుసుకుంటావని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయినా, ఏ దైవమైనా ఇదే రూల్ ఉంటుంది. మరి అభిషేకాలు చేస్తారు, పాలు పోస్తారు, నీళ్లు పోస్తారు, ఇంకా ఎన్నో రకాలుగా అభిషేకాలు చేస్తారు. ప్రతిరోజు కార్తీక మాసం ప్రతిరోజు దేవునికి చేస్తున్నారు అభిషేకం. కానీ అభిషేకం ఎవరు చేస్తున్నారు? పూజారి. మరి పూజారి అంత అభిషేకం చేస్తుండే మరి అతనిలో ఎంత శుద్ధిగా ఉన్నాడు అనేది ఆలోచించాలి. భగవద్గీత ప్రకారం నడుస్తున్నాడా? భగవద్గీతను తెలుసుకొని ఆత్మను శుద్ధిగా ఉంచుకుంటున్నాడా? వాళ్ళల్లో కూడా అహంకారం ఉంటుంది. వాళ్ళలో కూడా అహంకారం ఉంటుంది. ఎందుకంటే మనిషి కదా. మరి ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది. అహంకారం నశించిన వాడే దైవాన్ని తెలుసుకోగలుగుతాడు. మరి వాళ్ళు మారకుండా ఎన్ని అభిషేకాలు చేస్తే ఏంటి, అలాగే బయట ప్రజలు వచ్చి ఎన్ని అభిషేకాలు చేయించుకుంటే ఏంటి, ఆ దేవుడు అస్సలు మెచ్చడు. ఎందుకంటే నీలో అంతఃకరణ శుద్ధి లేనంత వరకు, నీ ఆత్మ శుద్ధిగా లేనంత వరకు ఖచ్చితంగా నిన్ను మెచ్చడు. అందుకే అభిషేకాలు చేయించుకోవడం కాదు, ఫస్ట్ నువ్వు అంతఃకరణ శుద్ధిగా, ఆత్మశుద్ధిగా ఉంటే అప్పుడు నువ్వు అభిషేకమే కాదు, ఎన్ని పూజలు చేసినా నువ్వు చేసిన దానికి ఫలితం దక్కుతుంది. నువ్వు శుద్ధిగా లేనంత వరకు, భగవద్గీత ప్రకారం నడవనంత వరకు నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని అభిషేకాలు చేయి, నిన్ను ఆ దేవుడు అనుగ్రహించడు. నువ్వు దైవానుగ్రహం వల్ల పుట్టామనుకో అనడం చాలా భ్రమ మీది. ఎందుకంటే ఎవరైనా మనిషి అనేది పాపము పుణ్యం బట్టి పుడతాడు. ఈ పాప పుణ్యాలను బట్టి మనిషి జీవిస్తాడు. ప్రపంచానికి అధిపతి ఈయనే అనే భాగాల్లో మీరు
అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. పాపము, పుణ్యము, మానవ జన్మ ఏంటో, ఈ మతం ఏంటో, ఈ దైవ మహాశక్తి ఏంటో, దైవశక్తి ఏంటో తెలుసుకోగలుగుతారు. ఆ వీడియోలు చూడండి అందరూ. నెక్స్ట్ ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల సీజన్. ఈ సీజన్లో అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు. లాస్ట్ టైము దసరాకు కనకదుర్గమ్మ, భవానీ మాత మాల వేసుకుంటారు. నేను స్వాములకు ఒక మాట చెబుతున్నాను. ఏంటంటే, ఒక నెల 15 రోజులు 2 నెలలు వేసుకుంటారు మాల. ఎంతో దైవ నామస్మరణతో, దైవ చింతనలో, దైవంపై అడుగుజాడలతో, దైవంపైనే నమ్మకంతో, ప్రతిదీ దైవనామస్మరణతో చేస్తూ మీరు శుద్ధిగా ఉంటారు. మరి మాల తీసి ఉండేంత వరకు మీలో శుద్ధి ఉంటుంది. మాల తీసినాక మీరు అలాగే ఉంటారా? ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, అసలు మాల వేయడం అనేది ఏంటి అంటే, నీలో ఉన్న దైవశక్తిని తెలుసుకోవని అర్థం. నీలో ఉన్న దైవశక్తిని తెలుసుకుంటే నువ్వు మాల తీసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటావని అర్థం. కొంతమంది ఉంటారు, మాల వేసుకున్నాను, నేను తాగొద్దు, నేను మాంసాహారం తినద్దు అని వాళ్ళ మనసులో అయినా అనుకుంటారు, బయటికి అయినా అనుకుంటారు. కానీ మాల తీయంగానే తాగడము, మాంసాహారం తినడము, మళ్ళీ అన్ని వేషాలన్నీ చేస్తారు. మరి ఎందుకు మాల వేసుకోవడం? అంటే ఇతరుల ముందు నేను మాల వేసుకుని చూపించుకోవడమా, లేకపోతే నటించడమా? మాల అనేది నీ గురించి తెలుసుకోవడానికి, నీలో దైవశక్తిని తెలుసుకోవడానికి. అలా తెలుసుకొని మాల తీసినాక కూడా నువ్వు అలాగే ఉండాలని ఆ దైవ శక్తి చెబుతుంది. అలా కాకుండా నువ్వు మళ్ళా కలిమాయలో పడి మళ్ళీ చెడు ఆలోచనలతో, చెడు ప్రభావంతో, చెడు గుణాలతో, చెడు అలవాట్లతో ఉంటే నువ్వు మాల వేసిన 100 సార్లు. ఇంకోటి, తిరుమలకు ఒకరు వెళ్ళారు. చిన్నప్పటి నుంచో ఎప్పటి నుంచో 2000 పైన సార్లు మెట్టు మార్గం ద్వారా వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాడని ఒక ముసలాయన గురించి చాలా హల్చలైంది వీడియో. నేను ఆయననే అడుగుతున్నాను, నాలాగా మీకు ఆత్మదర్శనం కలిగిందా ఒక్కసారైనా? అంటే స్పిరిచువల్ స్టేట్, నీ ఆత్మను పరమాత్మతో కనెక్ట్ చేశారా? ఆ దేవుడు మీరు చేయకపోయినా ఆ దేవుడు చేయించుకున్నాడా? ఎన్నిసార్లు తిరిగినామా, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామా అనేది గొప్పలు చెబుతున్నారే. అలా గొప్పలు చెప్పడం కాదు, ఆ గొప్పలు చెప్పొద్దనే నేను ఈ ప్రపంచానికి అధిపతి ఈయన భాగంలో చెప్పాను. గొప్పలు చెప్తున్న వాళ్ళు చేసిన మంచి పనిని గొప్పలు చెప్పుకునే వాళ్ళను తిరిగి మళ్ళా జన్మ ఎత్తేటట్టు చేస్తుంది. ఆ గొప్ప అనేది వాళ్ళ పుణ్యాన్ని చెప్పించుకోవడానికి అది గొప్పగా మారడం వల్ల మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుందని ఆ బుక్కులో ఉంది. మరి నువ్వు 1000 సార్లు దర్శనం చేసుకున్నా కానీ నీలో అంతఃకరణ శుద్ధిగా ఉందా? నీలో అంతఃకరణ శుద్ధిగా నువ్వు ఉన్నావా? భగవద్గీతను ఎప్పుడైనా నేర్చుకున్నావా? భగవద్గీతను అనుసరించి జీవించావా? ధర్మంగా, నీతిగా, నిజాయితీగా?
2000 సార్లు దర్శనం చేసుకున్నానని అందరూ హల్చల్ చేస్తున్నారు. ఏముంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియా అయితే ఎంత దరిద్రంగా తయారైందంటే, ఏది గొప్పగా చెప్పుకుందామని గొప్పలు చెప్పుకోవడానికి సోషల్ మీడియా ఉంది, కానీ అసలు నిజాన్ని తెలుసుకోవడానికి లేదు. 2000 సార్లు దర్శనం చేసుకోవడం కాదు, నువ్వు ఒక్కసారైనా అంతఃకరణ శుద్ధిగా ఆత్మశుద్ధిగా నువ్వు వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకో. అప్పుడు తెలుస్తుంది దైవ దర్శనం, నిజమైన దైవ దర్శనం ఏంటో. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ సోషల్ మీడియా అయినా, సినిమాలైనా, క్రికెట్ అయినా, ఇంకా ఏ రకంగా సంతోషపడటానికి ఎన్నో రకాలు ఉన్నాయి ఈ జనరేషన్లో. ఆ సంతోషం అనేది అది అశాశ్వతమని తెలుసుకోవాలి. అలాగే నువ్వు ఎంత సంతోషపడినా ఏదో ఒక రోజు విరక్తి పుడుతుంది. ఆ విరక్తి వచ్చే రోజు వచ్చినప్పుడు నేనేమి చేస్తున్నానని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు సాధించాల్సింది అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకే అశాశ్వతమైన సంతోషానికి వెంట పడకండి. శాశ్వతమైన సంతోషం ఏంటి అనేది తెలుసుకోండి. ఆత్మ సంతృప్తితో జీవించండి. ఆత్మాభిమానం చంపుకొని జీవించకండి. నేను ధర్మంగా జీవిస్తున్నానని అధర్మంగా చేస్తూ ఆత్మాభిమానం చంపుకొని ఆత్మవంచన చేసుకొని జీవిస్తున్నారే, అది మనిషి ఉన్నా లేకున్నా ఒకటే. ఇది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాదు, ఏ దైవమైనా అదే చెప్తాడు. ఆత్మాభిమానం చంపుకొని ఆత్మ వంచన చేసుకొని జీవించే వాళ్ళు బతికున్నా లేనట్టే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా టైం వేస్ట్ చేస్తూ అశాశ్వతమైన సంతోషం కోసం టైం వేస్ట్ చేస్తూ ఉంటే మీరు శాశ్వతమైన సంతోషం, ఆత్మసంతృప్తి కోసం చేయాల్సిన పని, దానికి కేటాయించిన సమయం మీకు దొరకదు. ఇప్పటి నుండే వయసు నుండే మీరు తెలుసుకోవాలి, వయసు నుండే పాటించాలి. ముసలివాడైనాక చేస్తానంటే అది నీ బ్రెయిన్ నీ అదుపులో ఉండదు, అంతే. అందుకే టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఇష్టం కాబట్టి నాకు ఇలాంటి మీతో మాట్లాడడానికి అంత జ్ఞానం ఇచ్చాడు. అలాంటిది ఆయనకే నేను అంత ఇష్టంగా ఉన్నప్పుడు నా తోటి బంధువులైన స్నేహితులైన నన్ను ఎందుకు వేరుగా చూస్తున్నారు? ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నచ్చినప్పుడు మీకెందుకు నచ్చదు? అది ఎందుకు కారణం? మీలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అహంకారం, అవి మిమ్మల్ని నన్ను అర్థం చేసుకునేట్లేదు. కానీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఉండదు. ఆయనకు కావాల్సింది ఒక నిజమైన దైవభక్తి, నిజమైన ప్రేమ. ఆయన అలా ఉన్నాడు కాబట్టి నన్ను ఇష్టపడ్డాడు, నాకు అనుగ్రహం ఇచ్చాడు. మరి తోటి బంధువులైనా స్నేహితులైనా మరి నా మీద ఎందుకు అంత ఈర్ష్య, ద్వేషం? మీలోని అహంకారం వల్ల. అది తెలుసుకోండి.
నేనే కాదు, మీరైనా ప్రేక్షకులారా, కలియుగ భగవద్గీత ప్రేక్షకులారా, మీరు మంచి మార్గంలో నడుస్తుంటే ఈర్ష్యాద్వేషంతో ఉన్నవాళ్ళు ఉంటారు. అది వాళ్ళకే వదిలేయాలి, అంతేగాని మనము ఎప్పటికీ బాధపడకూడదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక మహర్షి తపస్సు చేయడానికి తన శరీరాన్ని పట్టించుకోవడం. అలాగే మన ఈ బాహ్య ప్రపంచాన్ని మనం పట్టించుకోవద్దు. ఎక్కడో ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి, ఏమో జరుగుతూ ఉంటాయి. కానీ వాటి గురించి ఆలోచిస్తూ మన దైవ అనుగ్రహం పొందడానికి చేయాల్సిన పనులను పక్కన పెట్టద్దు. మనము బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఆ ఋషి తపస్సు చేస్తే తన శరీరంపై ఏమి పారుతుందో తెలియదు, ఏమి కుడుతుందో తెలియదు, ఏమి గాలి వీస్తున్నా కదలడు, మెదలడు. ఆ ఋషి తపస్సు ఎలా ఏకాగ్రతతో దైవంపై ఉంటుందో అలాగే మనము కూడా దైవ అనుగ్రహం పొందడానికి బాహ్య ప్రపంచం నుంచి మనం బయటపడాలి. ఆ ప్రపంచాన్ని మర్చిపోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రపంచాన్ని మర్చిపోతావో నీ దైవం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావో, నీ దైవానుగ్రహం పొందడానికి నువ్వే ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో అప్పుడే నీకు తెలుస్తుంది నిజమైన ఆ దైవభక్తి రావడానికి, మీలో ఉన్న నిజమైన దైవభక్తి రావడానికి మీరు తెలుసుకోగలుగుతారు. ఇక నేను ఆ అమృతతరంగిణి బుక్ ద్వారా ఆ ప్రపంచానికి అధిపతి ఈయనే అని ఆ భాగాలు చేయడం వల్ల నాకు నేనేంటో తెలుసుకున్నాను. నాలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ బుక్లో హిమాలయ ఆశ్రమంలో 108 మందిలో నేను ఒకడినని తెలుసుకున్నాను. ఆ బుక్లో చెప్పినట్టుగా అంటే దైవ కార్యం నెరవేర్చడానికి ఆ 108 మందిలో నేను ఒకడిని, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పుట్టించింది అందుకు అని తెలుసుకున్నాను. మరి అంతటి వాడిని నాతో ఉంటున్న వాళ్ళు బంధువులైనా, నా కుటుంబమైనా, నా స్నేహితులైనా, చిన్నప్పటి నుంచి కలిసిన వాళ్ళైనా వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఎవరైతే ఇలాంటి దైవకార్యం చేయగలిగే వారు ఉంటారో వాళ్ళను తెలుసుకోవడానికి అది నార్మల్గా అంటే సామాన్య జీవిగానే, సామాన్య మనిషిగానే పుడతాడు. కానీ వాళ్ళని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టతరమని ఆ అమృతసరం బుక్లోనే ఉంది. కానీ అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుంది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని అది ఆ బుక్ ద్వారా మనము తెలుసుకోవాలి. మరి నా తోడుబుట్టిన వాళ్ళైనా, అక్క అయినా, అన్న అయినా, నా కుటుంబమైనా, నా బంధువులైనా వాళ్ళు ఎంతో అదృష్టవంతులని అనుకోవాలి. కానీ వాళ్ళకు నన్ను అర్థం చేసుకోవడం ఆ వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే తెలుసు, కానీ వీళ్ళకి అర్థం కాదు. నేను ఒకటి చెప్తాను. నాలోన అందుగలడు, నీలోన అందుగలడు, నాలోన నీలోన, నీలోన నాలోన అందుగలడు ఆ పరమాత్మ. ఇలాంటి పాత డివోషనల్ సాంగ్
మనలో పరమాత్మ ఉన్నాడు, వాళ్ళలో పరమాత్మ ఉన్నాడు. మనల్ని స్ట్రాంగ్ చేయడానికి, వాళ్ళ ద్వారా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మనతో ఎవరైనా పోటీ పడుతున్నా మనము ఏమనుకోవాలంటే, నా దేవుడే వాళ్ళలో ఉండి నన్ను స్ట్రాంగ్గా చేయడానికి నడిపిస్తున్నాడు అని భావిస్తే ఆ ఎదుటి వాడి మీద ఎలాంటి కోపం ఉండదు, ఎలాంటి ద్వేషం ఉండదు. నువ్వు అంతా ఆయనే ఉన్నాడని తెలుసుకుంటే చాలు. అందుకే నాలోన అందుగలడు, నీలోన అందుగలడు, నాలోన నీలోన అందుగలడు ఆ పరమాత్మ. ఇక ప్రతిదీ మనం దేవుడి పైన భారం వేయడం కాదు, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉన్నాను, నాకు దైవానుగ్రహం కలిగింది కదా, నేను ఏది పడితే ఏ విధంగా ఉన్నా నా దేవుడు వచ్చి రక్షిస్తాడు అని ఆలోచిస్తే అది తప్పు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక జూ పార్క్ లయన్ ఉంది, సింహం దగ్గరికి వెళ్తే నాకు దైవానుగ్రహం కలిగింది కదా, నన్ను ఏమీ చేయలేదు, ఆ దేవుడు వచ్చి రక్షిస్తాడని అంటే అది ఊరుకుంటుందా? దానికి లేదు కదా ఆ జ్ఞానం. మరి అలాగే మనం చేసే పని దైవకారంగా చేస్తూ మనము మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, మన జ్ఞానాన్ని వృద్ధి పెంచుకోవాలి. అది భగవద్గీత ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుంటే అప్పుడు మనకు ఆ దేవుడు ఏది ఎలా చేపియాలని చేపిస్తాడు, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాడు. ఇక నేను ఆఫీసులో అందరినీ గమనిస్తూ ఉంటాను. ఏమనంటే వాళ్ళు చాలా ఆతృత చూపిస్తారు, మేము పని చేస్తున్నాము అని. అలాగే ఎక్కడ లేని పనిలో ఎక్కడ లేని ఆతృత వస్తుంటుంది. సరే, వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, పని చేస్తున్నారు, ఓకే. కానీ ఎంత ఏకాగ్రతతో ఆ పని చేస్తున్నావో, మరి ఎంత టైము కేటాయిస్తున్నావో, ఎందుకు కేటాయిస్తున్నావు? 8 గంటల నుంచి 12 గంటలు కేటాయిస్తావు. మరి అంత నీ యొక్క జ్ఞానాన్ని దాని మీద దృష్టి పెడుతున్నావే, మరి నువ్వు జన్మ సార్థకం, నీ జన్మ ఏంటో తెలుసుకోవడానికి నువ్వెందుకు తెలుసుకోవట్లేదు? నువ్వు డబ్బు సంపాదించడానికి అంత ఏకాగ్రతగా అంత జ్ఞానాన్ని పెడుతున్నావే, మరి నీ జన్మ ఏంటో అనేది తెలుసుకోకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎంత రిటైర్మెంట్ అయినంత వరకు ఆ ఉద్యోగం చేసినా నువ్వు సంపాదించేది డబ్బు తప్ప నువ్వు దైవానుగ్రహం పొందడానికి ఎలాంటి అర్హత ఉండదు. ఎందుకంటే నువ్వు డబ్బు మీదనే ఆశతోనే కదా సంపాదించేది రిటైర్మెంట్ వరకు. రిటైర్మెంట్ అయినాక పిఎఫ్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటావు, కానీ దైవానుగ్రహం కోసం ఎప్పుడన్నా ఎదురు చూస్తావా? నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఎంత ఘనము, అంత కాన్సన్ట్రేషన్గా, అంత ఇష్టంగా చేస్తున్నారే, మరి దైవానుగ్రహం పొందడానికి భగవద్గీతను ఎందుకు నేర్చుకోవట్లేదు? భగవద్గీత ప్రకారం ఎందుకు నడవట్లేదు? డబ్బు కోసమే ఎందుకు అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసిన చివరికి టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు
నిండే తెలుసుకోకపోతే రిటైర్మెంట్ అయినాక తెలుసుకున్న ఏమి లాభం? ఆ భగవంతుడే అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ, నీ వయసు నుండే నువ్వు తెలుసుకోవాలి భగవద్గీత. భగవద్గీతను ఎవరైతే తెలుసుకొని అర్థం చేసుకుంటారో వాళ్ళు ముసలితనంలో కూడా దైవనామస్మరణ చేస్తూ దైవానుగ్రహం పొందుతూ మోక్షాన్ని పొందుతారని అర్థం. మీరు చూశారు కదా, మొబైల్ ఆడి ఆడి చిన్నపిల్లవాడు మొబైల్ లేకపోయినా చేతులు ఆడిస్తుంటాడే, అంటే ఆ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ అలా ఇచ్చింది. మరి ఇప్పటి నుంచే నువ్వు అలా ఉంటేనే రేపు నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా దైవనామస్మరణ చేసేటట్టే చేస్తుంది తప్ప ఇంకేది చేయలేదు. ఎవరైతే మరణ సమయంలో దైవనామస్మరణ చేస్తూ మరణిస్తారో వాళ్ళు మోక్షంని పొందుతారు. ఎందుకంటే చనిపోయేటప్పుడు నా ఆస్తులు ఎక్కడున్నాయి, నా డబ్బు ఎక్కడ ఉంది, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు అని ఆలోచిస్తారే కానీ వాళ్ళు అలా ఆలోచించడం వల్ల మళ్ళీ అది జన్మలో అది జన్మ వాసనల వల్ల పుడతారని ఉంది. ఎప్పుడైతే దైవనామస్మరణ చేస్తూ దైవంపైనే కాన్సన్ట్రేషన్ పెట్టి దైవాన్ని తలుచుకొని చనిపోయిన వాళ్ళు ఆ దైవం దగ్గరికే వెళ్తారని అర్థం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు భగవద్గీత ప్రకారం. అందుకే డబ్బు కోసం సంపాదించడము, ఏకాగ్రత, జ్ఞానాన్ని నీ యొక్క డబ్బు కోసం చేయడం కాదు, నీ దైవానుగ్రహం పొందడానికి, జన్మ సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించు అని అర్థం. మీరు హనుమాన్ మూవీ చూశారు. హనుమాన్ మూవీలో హీరో పాత్ర ఏంటి? ఆంజనేయ స్వామి అంటే దైవానుగ్రహం కోసమే, అంటే దైవ కార్యం కోసమే ఆయన ఆ హీరో పుట్టాడు అన్నట్టు చూపించారు సినిమాలో. అంటే ఆ హనుమాన్ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండటం వల్లనే అతనికి అంత ఆ జన్మకు ఆయన దైవకార్యం చేయడానికి ఉన్నాడని అర్థం. మరి నా వెనక ఉన్నది వెంకటేశ్వర స్వామి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి నా దైవ కార్యానికి సులువుగా నేను వెళ్తున్నాను. అందుకే హనుమాన్ సినిమా ఎలాగో ఆంజనేయ స్వామి ఎలా తోడుగున్నాడో ఆ హీరోకి, నాకు ఆ వెంకటేశ్వర స్వామి అలా తోడున్నాడు. అందుకే నేను ఆ వెంకటేశ్వర స్వామికి శరణు వేడుతున్నాను. వెంకటేశ్వర స్వామి ఎంతటి దయామయుడో మీకు ఒకటి చెప్తాను, ఎగ్జాంపుల్. జరిగినదే నేను ఆ విశ్వపతి గారి బుక్కుల్లో చదువుతాను కదా, దాంట్లో ఒక స్టోరీ వివరించారు. వెంకటేశ్వర స్వామి లీలల్లో ఇదొక భాగం. పూర్వము ఒక వ్యభిచారిణి ఉండేది. వ్యభిచారిణికి ఆమెకు దైవభక్తి ఎక్కువ, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువ. అలా దైవ దర్శనం చేసుకోవాలి, ఆయన దర్శనం చేసుకోవాలని కొన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేస్తూ అందరూ వెళ్తుంటే నేను వస్తానంటే వాళ్ళు వ్యభిచారిణి అని దూరం పెట్టారు. వ్యభిచారిణి మనం తీసుకుపోవడం ఏంటి అని. కానీ ఒకసారి ఆమె ఎంతో బాధతో కన్నీళ్ళతో ఏడవడం వల్ల వాళ్ళు వెళ్తుంటే అడిగినా వాళ్ళు తీసుకుపోనందుకు సడన్గా వరదలు రావడం, వాళ్ళను ఆపడము జరిగాయి. ఆ తర్వాత ఆకాశ నుండి ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు,
నా భక్తురాలను తీసుకొస్తేనే మీరు వస్తారు అని. అంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ధనవంతుడు అవసరం లేదు, పేదవాడు అవసరం లేదు. ఎలాంటి వారైనా, పేదవాడని కాదు, ధనవంతుడు అని కాదు, ఇంకా ఏ వ్యభిచారిని అయినా వాళ్ళలో నిజమైన దైవభక్తి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని అర్థం. ఇప్పుడు సన్నీ లియోన్ ఉంది, ఆమె గురించి తెలుసు అందరికీ. అలాంటి ఆమెకు ఒక అనాథ పిల్లల్ని చేర్చుకోవడము, వాళ్ళను సంఘ సేవకర్తగా వాళ్ళను మంచిగా చూసుకోవడం చేసింది. అలాంటి గుణము ఉంది. అలాంటి గుణం ఉంటే దేవునికి నువ్వు ఏ వృత్తి చేస్తున్నావో సంబంధం లేదు, ఏ పని చేస్తున్నావో సంబంధం లేదు, నీ గుణాన్ని చూస్తాడు. అలా గుణం చూసినప్పుడు ఖచ్చితంగా నీకు దయానుగ్రహం కలుగుతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి అంతటి దయామయుడు. ఎంతటి వారినైనా వాళ్ళు ఎంతటి తప్పులు చేసినా నీకు నిజమైన దైవభక్తి ఉందంటే ఖచ్చితంగా నిన్ను అనుగ్రహిస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు. ఇక నేను ప్రపంచానికి అధిపతి ఈయనే కంక్లూజన్ ద్వారా మీకు ఇంకొకటి చెబుతున్నాను. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ మానవుడిగా జన్మించారు. మానవుడిగా జన్మించి వాళ్ళల్లో శక్తిని బయటపెట్టి వాళ్ళల్లో ఉన్న ధర్మం వల్ల, వాళ్ళల్లో ఉన్న నీతి నిజాయితీ వల్ల ధర్మాన్ని కాపాడారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళుగా మారారు. అంటే మానవుడిగా పుట్టిన వాళ్ళల్లో దైవత్వం అందరికీ చూపించి దైవత్వాన్ని తెలియజేసి వాళ్ళు దేవుళ్ళుగా మారారు. మరి ఈ కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి స్వరూపాలైన ఎవరైనా, మతం ఏ మత దేవుడైనా, షిరిడి సాయిబాబా అయినా, దత్తాత్రేయ స్వామి అయినా, జైన మతం ఇంకా దేవుడైనా, ముస్లిం దేవుడైన అల్లా అయినా, క్రిస్టియన్ మతం జీసస్ అయినా, అందరూ మనుషుల రూపంలోనే వచ్చారు. మనుషులలో లాగానే పుట్టి వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని, దైవశక్తిని బయటపెట్టి, ఎగ్జాంపుల్ క్రిస్టియన్ జీసస్ ఉన్నాడు. ఆయన ధర్మం కోసం వచ్చాడు. ఆయన అక్కడ దుర్మార్గులను ఎదిరించకపోయినా కానీ పేదవాళ్ళను, అమాయకులను కాపాడడానికి వచ్చాడు. వాళ్ళను శిక్షించకుండా ఈయన శిక్షపడేటట్టు ఆయన సిలువకు ప్రాణం ఉండంగానే సిలువకు వేసేసి ఆయన మరణించేటట్టు చేశారు. కానీ అక్కడ అర్థం ఏంటి? దైవం అనేది అక్కడ ప్రజల కోసం రక్తాన్ని చిందించాడు అని అర్థం. అంటే తన ప్రాణాన్నైనా ఇచ్చాడు అని. అంటే వాళ్ళల్లో దైవత్వాన్ని, దైవంపై ఉన్న భక్తిని పెంచడానికి ఆ దేవుడు, ఆ జీసస్ అలా చేశాడు. అంటే మానవుడిగా పుట్టంగానే దైవశక్తితో ధర్మం కోసం పోరాడటం. అలాగే షిరిడి సాయిబాబా ముస్లిం మతస్థులే చెప్పారు ఆయన ముస్లిం వాడని. మరి ఆయన కానీ సద్గురువుగా దైవ భక్తిని పెంచడానికి ధర్మంగా ఉంటూ అందరిలోనూ దైవశక్తిని తెలియడానికి ఆయన సద్గురువుగా ఉండి ఆయన షిరిడి సాయిబాబాగా అందరి హిందువులలోనూ దేవుడిగా కొలువై ఉన్నాడు. మరి ఇది కూడా మానవుడిగా పుట్టాడు కాబట్టి కదా ఆయన దైవశక్తిగా వచ్చింది.
అలాగే మహమ్మద్ ప్రవక్త కూడా మానవుడిగానే పుట్టాడు. ఆయన ఖురాన్ని గ్రంథాన్ని సృష్టించి అందరికీ ధర్మాన్ని నేర్పడానికి వచ్చాడు. అలాగే దత్తాత్రేయ స్వామి అయినా మానవులుగా ఈ కలియుగంలో మానవుడు గౌతమ బుద్ధుడైనా వివేకానంద స్వామీజీ అయినా వీళ్ళందరూ దైవ స్వరూపాలే. మానవుడిగా పుట్టి ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్నారో, ధర్మం కోసం చెబుతున్నారో దైవ స్వరూపాలే అవుతారు. నాలో కూడా దైవశక్తి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడని నేను భావిస్తున్నాను. కానీ నేను ఎప్పుడు దేవుడు అని అనను. నేను మనిషిగా పుట్టాను, నా దేవుడైన వెంకటేశ్వర స్వామిని కొలుస్తాను తప్ప ఇంకా ఏ విధంగా నేను ఆలోచించను. నాలో అహంకారాన్ని పెంచుకోను, అహంకారం అనేది లేకుండా చేసుకుంటాను అంతే తప్ప ఈ రాముడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఎలా నేర్పించారో, దేవుడిగా మనం ఎలా కొలుస్తున్నామో, ఈ కలియుగంలో దైవం మనిషిగా పుట్టి దైవ రూపంలో వచ్చి దేవుడిగా పూజిస్తున్నారో వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి స్వరూపాలని ఇది ఖచ్చితంగా నా జీవితంలో ఎక్స్పీరియన్స్గా ఆ దేవుడు ఇచ్చిన అనుభవ ప్రకారం ఒక ముస్లిం ఫ్యామిలీ నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవడం, రక్షించడము, అలాగే ఒక క్రిస్టియన్ నాకు ఉద్యోగాన్ని ఇవ్వడము, ఇవన్నీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయన నిరూపించాడు. అందరిలోనూ నేనే ఉన్నాను, అది నీకు కష్టం వస్తే నన్ను తలుచుకో, నేను ఏ రూపంలోనే వస్తాను, ఏ మతస్థుడైనా సంబంధం లేదు, నీకు ఏ రూపంలోనైనా వచ్చి కాపాడుతాను, రక్షిస్తాను, నిన్ను ఆదుకుంటాను అని అర్థం. అంటే అందరిలోనూ నేనే ఉన్నానని తెలియజేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రకారం చెప్పాడు, ధర్మం కోసం ఎక్కడైనా ఏ అవతారమైనా ఎత్తుతాను, ఏ విధంగా అయినా అవతరిస్తాను, ఏ రకంగా అయినా వస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నేను ఒకటే అడుగుతాను, ఈ ప్రజల్ని అడుగుతాను, శ్రీకృష్ణ పరమాత్మ దేవుడని కొలుస్తారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను ఎందుకు ఆచరించరు? దేవుడని నువ్వు నమ్మితే భగవద్గీతను నమ్ము, భగవద్గీతను ఆచరించు. అంతేగాని దొంగ భక్తితో ఉండి దైవాన్ని మోసం చేస్తే మహాపాపంలో పడిపోతావు. అందుకే మతద్వేషం పెట్టుకున్న వాళ్ళందరూ మహాపాపులే అవుతారు. అది వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు. అందుకే ఏ మతద్వేషం లేకుండా అందరిలోనూ నీ పరమాత్మను చూడు, నీలో ఉన్న పరమాత్మను తెలుసుకో, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని తెలుసుకో. ఇక ఈ వారం ముఖ్యమైన టాపిక్స్ అన్నీ మాట్లాడుకున్నాము. భగవద్గీతను లాస్ట్ టైం 1-2 పార్ట్స్ కంప్లీట్ చేశాను. కానీ ఈ వారం టైం లేకపోవడం వల్ల నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా ఎవరైతే లైవ్లో నన్ను చూస్తున్నారో మీరు కామెంట్ చేయండి. జూమ్ మీటింగ్ ఇది శనివారం రాత్రి 9 గంటలకు 10 గంటలకు పెట్టేటట్టు జూమ్ మీటింగ్, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మీరు డైరెక్ట్ నాతో మాట్లాడవచ్చు. మీ యొక్క కామెంట్స్ని బట్టి జూమ్ మీటింగ్ నేను పెట్టడానికి ఆలోచిస్తాను. ప్రతి వారము లైవ్ వీడియో కాకుండా 2 వారాలు జూమ్ మీటింగ్, 2 వారాలు యూట్యూబ్ లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ యొక్క అభిప్రాయం తెలుసుకుంటాను. ఇంకోటి, ఈ దీంట్లో లైవ్లో కామెంట్లు చేస్తే కనబడట్లేదు కాబట్టి మీరు ఏదైనా వేరే
వీడియోలో మీరు పోస్ట్ ఉంటాయి, పోస్ట్లలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే అదర్ వీడియో షార్ట్ వీడియోలైనా కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడే ఈ లైవ్ అయిపోయినాక, ఓకేనా? అలాగే నిజమైన దైవభక్తి కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే నా మెయిల్ ఐడి daivam.the.god.bhagwan@gmail.comకి లింక్ రిక్వెస్ట్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. నాతో ఎప్పటికీ వాట్సాప్లో మాట్లాడచ్చు, నాతో చాటింగ్ చేయొచ్చు. ఇక ఈ వారం చాలా సంతోషం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల. హ్యాపీ బర్త్డే చైతి. కొద్దిగా లేట్గా చెప్పినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. చైతన్య చైతి. ఓం నమో వెంకటేశాయ నమః.